లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. 13వ వచనాన్ని మనము చదువుకుందామండి. యెహోవానగు నేను, ఆయన చెప్తున్నటువంటి మాట పుల్లరా, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. అమ్మా దేన్నంట పుల్లరా? నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఆయనే సెలవిస్తున్నాడు పుల్లరా, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడొద్దు అని చెప్తున్నాడు. భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను. ఎలాగంటే నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను కదా, నేను నీకు నిశ్చయముగా సహాయం చేస్తాను అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. పుల్లరా, ఎందుకు ఆయన మనకు సహాయం చేస్తాడు? ఆయన సహాయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? భయపడవద్దు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ఉందంటారా? ఉంది పుల్లారా. ఎందుకుంది అని గనక ఆలోచన చేస్తే అదే అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడండి. 9వ వచనం ఒకసారి చూడండి. భూ దిగంతముల నుంచి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఆమేన్. ఆయన మనల్ని ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. ఆమేన్. మరి పిలిచినటువంటి దేవుడు ఆయన కాబట్టి మన భద్రత అంతయు కూడా ఆయనే చూస్తాడు. మన క్షేమము అంతయు కూడా ఆయనే చూస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, భయపడవద్దు, నేను నిన్ను పిలిచా కాబట్టి నేనే నీకు సహాయం చేస్తాను. ఏమంటున్నాడు ఇక్కడ? భూ దిగంతముల నుంచి నేను పట్టుకొని దాని కొనల నుంచి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవి కాబట్టి నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. అంటే నిన్ను నేను నిరాకరించలేదు అని అర్థం. నిన్ను నేను నిరాకరించకుండా ఏర్పరచుకున్నా కాబట్టి ఇదిగో నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. నా దక్షిణ హస్తముతో, నా కుడి చేతితో నేను నిన్ను ఆదుకొందును అని ఆయనే భరోసా ఇస్తున్నాడండి. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయనే మనకి సహాయం చేస్తాను, దిగులు పడవద్దు, భయపడవద్దు అని ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఇక మనము దిగులు పడాల్సినటువంటి అవసరత ఏమాత్రం కూడా లేదు, భయపడాల్సినటువంటి అవసరత ఏమాత్రం కూడా లేదు. పుల్లరా, ఆయన చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నేను నీకు సహాయం చేస్తాను. ఏమంటారంటే పుల్లరా, నేను నీకు సహాయం చేయటానికే నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నానంటున్నాడు. పుల్లరా, ప్రభువే గనక సహాయం చేస్తే, ప్రభువే సహాయం చేస్తే ఖచ్చితముగా ఆ సహాయాన్ని ఎవరు కూడా ఆపలేరు. లేఖనం మాట్లాడుతూ ఉంది, మనుషుల సహాయము వ్యర్థము అని కదా పుల్లరా. మనుషుల సహాయము వ్యర్థము అని 60వ కీర్తనలో ఒక మాట రాయబడింది. చదవవసరంలే కానీ, అంటే ఒకవేళ మనుషులు సహాయం చేసినా అది కొంతవరకు పనికొచ్చింది, కానీ దేవుడే సహాయం చేయటం మొదలు పెడితే ఇక దానిని ఆపేటటువంటి వారు ఎవరు కూడా. ఆమేన్. దేవుడు సహాయము చేయటం మొదలు పెడితే దానిని ఆపేటటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఒకానొక సందర్భములో ఆసా ఒక మాట అంటాడు పుల్లరా, చదవవసరం నేనే చెప్తాను. ఆసా ఏమంటారంటే, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు కూడా
లేరు. ఆమేన్. ఏమన్నాడు ఆశ అక్కడ? బలము లేని వారికి సహాయము చేయటానికి నీకన్నా ఎవరు కూడా లేరు. దినవృత్తాంతము 2వ గ్రంథంలో ఆ మాట ఉంటుంది. అంటే బలము లేని వారికి సహాయం చేసేది ఎవరంట పుల్లరా? ఆయనే. అంటే ఆయన కన్నా ఇంకా ఎవరు కూడా లేరు. ఇక్కడ ఏ పరిస్థితికైనా చాలిన దేవుడుగా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా, శరీర పరముగా బలహీన స్థితిలో ఉన్నా, చదువుల్లోనైనా, వ్యాపారాల్లోనైనా, చేస్తున్న జాబ్స్లోనైనా, పంట పొలాల విషయంలోనైనా, గృహ విషయంలోనైనా, ఏ సమస్త విషయంలోనైనా ఆయన ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు. సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఆయనే, ఇంకెవ్వరు కూడా లేనే. ఆమేన్. అంటే బలము లేని వారికి సహాయం చేసేది ఆయనే, ఇంకా ఎవరు కూడా లేనే లేరు. కాబట్టి ఇప్పుడు ఆయన నీతో నాతో మనందరితో చెప్తున్నాడు పుల్లరా, నేను నిత్యముగా నీకు సహాయము చేస్తాను. నేనే నీకు సహాయము చేస్తాను. కరువుల్లో చేస్తాడు సహాయం, ఇరుకుల్లో చేస్తాడు సహాయం కదా పుల్లరా. ఒక వ్యక్తికి పెళ్లి కాకపోతే పెళ్ళయ్యే విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తాడు కదా పుల్లరా. ఆదాముకు సహాయం చేశాడా లేదా? ఆదాముకి సాటి అయినటువంటి సహాయం ఉంది అప్పుడు వరకే. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి పుల్లరా. 2వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము, అదిగో ఆదాముకి సాటి అయిన, అతనితో పాటు సరిపోల్చగలిగినటువంటి సహాయము అతనికి అప్పటి వరకు లేదు పుల్లరా. అందుకే దేవుడు అవ్వమ్మ గారిని ఆదాముకి సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడు ఎంత గొప్ప సహాయం చేశాడు. అప్పటి వరకు ఉన్నటువంటి భూజంతువులు కానీ పక్షులు కానీ ఏమీ కూడా అతనికి సహాయము కానే కాలేదు. సహాయము లేకపోయాను. కాబట్టి ఆదాము గారికే దేవుడు ఏం చేశాడంటే సహాయము చేశాడు. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా మన ప్రభువు ఏం చేస్తాడంటే నిశ్చయముగా సహాయము చేస్తాడు. షోమ్రోన్లో బాగా కరువు వచ్చేసింది పుల్లారా. తినడానికి ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితులు. రాజుగారు ఏం చేస్తున్నారంటే మిద్ది మీద నడుస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట ఒకసారి మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం పుల్ల. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి పుల్లరా, చదవండి ఒకసారి. 26. ఇశ్రాయేలు రాజు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ ఆ రాజును చూసింది. ఏలినవాడా, ఇప్పుడు రాజుని అడుగుతుంది ఏమని? సహాయం చేయమని. కరువు ఉంది, క్షామం ఉంది, నా ఏలినవాడా. ఏమంటుందంటే నాకు సహాయం చేయని కేకలు వేసి అడిగిందంట స్త్రీ. ఎవరు నన్ను అడిగింది? రాజుగారిని అడిగింది. కేకలు వేసి నాకు సహాయం చేయమని అడిగింది. ఆ రాజుగారు చాలా జ్ఞానవంతుడు కాబట్టి చక్కగా జ్ఞానయుక్తంగా ఒక మాట చెప్పాడు. కింద వచ్చి ఏమని చెప్పాడంటే, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము? ఆమేన్. ఆయన నీకు సహాయము చేయనిది ఏమంటున్నాడంట? నేను నీకు ఎక్కడి నుంచి సహాయము చేస్తాను. నువ్వు నన్ను అడుగుతున్నావు, బాగానే ఉంది. ఏలినవాడిగా నన్ను సంబోధించావు, బాగానే ఉంది. కరువు ఉంది, క్షామం ఉంది, కాదంటలేదు. కేకలు వేసి అడుగుతున్నావు, కాదంటలేదు. సహాయం చేయమని అడుగుతున్నావు, కాదంటలేదు. కానీ ఆయన అంటున్నాడు అక్కడ, అమ్మా యెహోవా సహాయము నీకు చేయనిదే నేనెక్కడి నుంచి నీకు సహాయము చేస్తానమ్మా. అంటే సహాయం చేసేది ఎవరంటప్పుడు ఇక్కడ ఆయనే. ఆయన సహాయం చేసేటప్పుడు అనేక మంది మనుషులను దేవుడు వాడుకుంటూ ఉంటాడు.
ఆమేన్. అది రాజుగారికి తెలుసు కాబట్టి ఆయన చేయనిదే నేనేమీ కూడా చేయలేను అంటే నిశ్చయంగా క్లియర్గా ఇక నీకు సహాయం చేసేది దేవుడే, మనకు సహాయం చేసేది దేవుడే. దిగులు పడకుండా భయపడవద్దని చెప్తున్న ఆ దేవుడే మనకేం చెప్తున్నా అంటే నేనే నీకు సహాయము చేస్తాను. అదే మాట ఈ రాజుగారు కూడా రూఢీపరుస్తూ ఆయన సహాయము చేయనిదే నేను నీకు ఎక్కడి నుంచి సహాయము చేస్తానమ్మా. చూడండి, అద్భుత రీతిలో తన బిడ్డలను దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా సహాయము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన చాలా సిద్ధముగా ఉన్నాడు. పిల్లరా, సహాయము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు ఫిలిష్తీయులందరూ కూడా ఇశ్రాయేలు మీద పడిపోయారు. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులను చూస్తుంటే భయం వచ్చేస్తూ ఉంది. చూడండి, ఒకసారి ఆ మాట ఒకసారి మనం చూద్దాం. లేఖనాల్లో సమూయేలు మొదటి గ్రంథాన్ని గనక ఒకసారి మనం చూస్తే 7వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం పుల్లరా. 7వ అధ్యాయాన్ని గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే 7వ వచనం. ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని అమ్మ ఏమయ్యారంట? ఎవరికి భయపడ్డారు? ఫిలిష్తీయులకు భయపడ్డారు. అంటే కొంతకాలం దిగులు పడవద్దు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అనే మాట మరిచిపోయి ఇశ్రాయేలు ఏమయ్యారంట? అప్పుడు ఆ సమయంలో ఫిలిష్తీయులకు భయపడ్డారు. ఏమయ్యారంట పుల్లరా? ఫిలిష్తీయులకంట భయపడ్డారు. ఈ భయపడినటువంటి వారు దిగులుతో ఉండిపోయారు. ఇక మా జీవితాలు అయిపోయినాయి, మా పరిస్థితులు అయిపోయినాయి, ఇక సహాయము మాకేమాత్రం కూడా లేదు అని అనుకుంటా ఉంటున్నారు. సహాయం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే భయపడుతున్నారు కదా, ఎదురున్నటువంటి పరిస్థితిని చూసి భయపడుతున్నారు కదా, ఆ స్థితిగతులను చూసి భయపడుతున్నారు కదా. ఇక వారు అనుకొని ఉంటారు, ఇక మాకు ఇక చాప్టర్ అయిపోయింది, ఇంకా మేమేమాత్రం కూడా ఇంకా నిలవలేమని. అటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే పుల్లరా, ఒక మాట మనం చూద్దాం. 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. భయపడిన ఇశ్రాయేలు ఏం చేశారంటే బయలుదేరి వరకు ఫిలిష్తీయులను తరిమి, దేవునికి మహిమ కలుగునుగాక. భయపడిన వారు ఇప్పుడు ఏం చేశారు? ఫిలిష్తీయులను తరుముతున్నారంట. ఫిలిష్తీయులను తరిమి వారిని ఏం చేస్తారంట? హతము చేస్తున్నారు. ఎవరు వారు? భయపడిన వారంట. ఒకప్పుడు భయపడిన వారు, ఫిలిష్తీయులను చూసి భయపడిన వారు, ఆ దండును చూసి భయపడిన వారు, ఆ మహా ఫిలిష్తీయుల సమూహాన్ని చూసి భయపడిన వారు, మేము అయిపోయాం అనుకున్నటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారిని తరుముతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు చేత వారు ఓడిపోయారంట పుల్లారా. ఇశ్రాయేలు చేత ఓడిపోయి వారి చేత వారు ఏమయ్యారంటే తరమబడ్డారు. ఎందుకు? దేవుడే అక్కడ సహాయం చేసి ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడంట దేవుడు. ఆమేన్. ఏం చేశాడంట? తారుమారు. అంటే వారు చేసిన ప్లాన్ అంతా ఏమైపోయిందండి? ఇప్పుడు తారుమారైపోయింది. ఎలాగైనా ఈరోజు ఇశ్రాయేలుని బ్రతకనీయకూడదు అనే టార్గెట్తో వచ్చినటువంటి వారి యొక్క ఆలోచన అంతా ఏమైపోయిందండి? తారుమారైపోయింది. కొన్నిసార్లు మన ఆలోచన కూడా తారుమారైపోతాయి. మనం చేసే ఆలోచన ఒకటైతే జరిగేది వేరేగా ఉండిద్ది కదా పుల్లారా. ఆలోచించిందంతా కూడా జరగకపోవచ్చు. అంటే మంచిదైతే ఎప్పటికైనా జరిగిద్దండి. ఆమేన్. మంచిదైతే 25లో జరగకపోయినా 26లో అయినా దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ చెడుదనుకో, లేదా మన ఆలోచన వ్యర్థంగా ఉందనుకో, దేవుడే తారుమారు చేసేస్తాడు దాన్ని. ఇప్పుడు ఫిలిష్తీయుల ఆలోచన తన జనాభాకు
ఎలాగుందంట? వ్యతిరేకంగా ఉంది. ఇశ్రాయేలు జనులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వారి ఆలోచన అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ దినమున తారుమారు చేశాడు. అంటే అద్భుతమైన సహాయమును దేవుడు తన జనులుగా పిలువబడిన ఇశ్రాయేలు పక్షముగా చేసి భయపడిన వారు ఇప్పుడు వారిని తరుముతా ఉన్నారంట. భయపడద్దు, ఎప్పటికి కూడా భయపడద్దు పిల్లరా. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, సంఘటనలను బట్టి, అయితే ఎవరో ఏదో చేస్తారని దేనికి భయపడవద్దు. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు. పిలిచినప్పుడే చెప్పాడు ఒక మాట, ఏమని? నీవు నా సొత్తు, దిగులు పడవద్దు, భయపడవద్దు, నీకు తోడుగా నేనున్నాను, నీకు సహాయము నేను చేస్తాను, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను. అంటే పిలిచిన రోజే చెప్పాడు కదా. ఆమేన్. పిలిచిన రోజే ఒక భరోసా ఇచ్చాడు. ఆయన క్రమంలోనికి మనందరూ కూడా పిలుచుకున్న రోజే ఒక గొప్ప భరోసా ఇచ్చాడు. ఇదిగో నేనే నిన్ను పిలిచా, నీ బాధ్యత అంతా ఇప్పుడు నాదే. ఆమేన్. మన బాధ్యత అంతా కూడా ఇప్పుడు దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క ఫిలిష్తీయుల లాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా భయపడవద్దు, ఆయన సహాయం చేస్తాడు. షోమ్రోన్లో ఉన్నటువంటి కరువు లాంటి పరిస్థితులు మనకు వచ్చినా దిగులు పడవద్దు, ఆయనే మనకి సహాయము చేస్తాడు. ఆదాముకు చేసినటువంటి సహాయము దేవుడు మనకు కూడా చేస్తాడు. బలహీనతల్లో ఆయన మనకు సహాయము చేస్తాడు. మార్కు సువార్తలో ఒకానొక సమయంలో పుల్లరా జరిగినటువంటి సంఘటన కనుక మనం చూస్తే, మార్కు సువార్త ఒకసారి మనం చదువుదాం. 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి పుల్లరా, నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పరద్రోయును, ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగారు. ఎవరంటే అడిగింది? జనసమూహంలో ఒకడు వచ్చి, అయ్యా నా కుమారుణ్ణి మోగదెయ్యము పట్టిందయ్యా, ఇదిగో మోగదెయ్యము పట్టినటువంటి నా కుమారుణ్ణి, ఇదిగో బాల్యము నుంచి పట్టినటువంటి నా కుమారుణ్ణి అది నాశనం చేయాలని చూస్తూ ఉంది. తరచుగా అగ్నిలోనూ నేలలోనూ పడదోస్తూ ఉందయ్యా. అగ్నిలోనూ నేలలోనూ చిన్న ప్రాయము నుంచే పట్టిన ఆ దయ్యము పడవేయాలని చూస్తూ ఉందయ్యా అని చెప్పి ఆ మనుషుడు ఏమన్నాడంట? ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు, నీ వలన ఏమైనా అయితే మాకు సహాయం చేస్తావా అని అన్నాడు. నీ వలన ఏమైతే మాకు సహాయం చేస్తావా? ఎవరిని అడిగింది? లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయనను ఈయన ఏ ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ? నీ వల్ల ఏమన్నా అవుతుందా? నీ వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఆయన అన్నాడు, నా వల్ల కాదు, నమ్మితే నీ వల్లనే అవుతుంది అంటున్నాడు. ఆమేన్. ఏమన్నాడంటే పిల్లరా, నా వల్ల ఎటు అవుతుంది? నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన సహాయం చేస్తాడు. కానీ అక్కడ ప్రభువు వారు చెప్పినటువంటి ఒక గొప్ప సమాధానం ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అంటే నువ్వు నమ్మితే దేవునికి మహిమ కలుగునుగాక, నమ్మిన వానికి సమస్తము కూడా సాధ్యమే అని యేసయ్య జవాబు చెప్పాడు. పిల్లరా, నీ వలనైతే మాకు సహాయం చేయమని ఆ మనుషుడు అడిగాడు. ఆ మనుషుడు అడిగితే, ఎస్ నువ్వు అడిగినా అడగకపోయినా నేను సహాయం చేస్తా, కానీ నమ్మిన ప్రతి వారికి కూడా సమస్తము సాధ్యమే. మీరు నమ్మండి పుల్లారు, ఇక్కడ తండ్రి ఒక ఆశతో వచ్చాడు తన కుమారుడి కోసం. నా కుమారుని స్వస్థపరచు అనే ఆశతో వచ్చాడు ఆయన. మన బిడ్డలను బట్టి ఏ ఆశతో ఉన్నామో, మన కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ఏ ఆశతో ఉన్నామో, ఏ ఆశతో ఉంటాం పుల్లారా? మంచిగా ఉండాలని, మంచిగా ఎదగాలని, ఫలించాలని, వారు కూడా రక్షణలోనికి రావాలని, నడవాలి అనే ఆశ అందరి తల్లిదండ్రులకు కూడా ఉంది. ఇక్కడ ఈ తండ్రి తన కుమారుడు స్వస్థపడితే చాలు కదా అనుకుంటున్నాడు. ఇక్కడ నీ వల్ల అయితే బాగు సహాయం చేయ్యా అని యేసయ్యను వేడుకున్నాడు. అక్కడ ఆయన అన్నాడు కదా, నమ్మితే నీ వలన
సాధ్యమవుతుంది. వెనువెంటనే యేసయ్య గద్దించాడు. ఆ మనుషుడికి స్వస్థత వచ్చినట్లుగా కింద వచనాల ద్వారా మనం చూడొచ్చు పుల్లారా. ఇప్పుడు నీవు నేను కూడా నమ్మాలండి. మన వల్ల ఒకవేళ కాకపోవచ్చేమో కానీ నీవు నేను నమ్మిన ఆయనకు సాధ్యమే. ఆయన పిలిచేటప్పుడే చెప్పాడు నువ్వు దిగులు పడొద్దు అని. మనల్ని పిలుచుకున్నప్పుడే చెప్పాడు భయపడొద్దు అని. పిలిచినప్పుడే చెప్పాడు నేను నీకు తోడుగా ఉంటాను అని. అంటే మనము తండ్రి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువు అని అడిగాడు, అయ్యా సహాయము చేయమని, అలాగే మనము అడిగేవారిగా ఉండాలి. ఆమేన్. అడిగేటటువంటి అనుభవంలో మనం నిత్యం కూడా కొనసాగేటటువంటి వారిగా మనము ఉండాలి పుల్లారు. అప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. నీకు నాకు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ఏం చేస్తాడంట సహాయం చేస్తాడు. ఒకరోజు ఒక ప్రవక్త ద్వారా ఆత్మదేవుడు ఒక మాట మాట్లాడించాడు. అపోస్తుల కార్యగ్రంథాలు కనుక ఒకసారి చూస్తే పుల్లరా, అపోస్తుల కార్యగ్రంథములు 11వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును, పై వచనం కూడా ఒకసారి చదవండి పుల్లరా, వారిలో నిలువబడి ఏం రాబోతుందంటే పుల్లరా, భూలోకమంతా గొప్ప కరువు రాబోతుందని ఆ మాట విన్నటువంటి శిష్యులు ఏం చేసి, వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటి వరకు శిష్యులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ తన శక్తి కొలది, వారి శక్తి కొలది యోదయలో కాపురమున్న ఆ సహోదరులకు సహాయం పంపాలి అని నిశ్చయించుకున్నారంట వారు. ఎవరు ఆ జ్ఞానం ఇచ్చింది వారికండి? దేవుడే కదా. సహాయము పంపాలి, చేయాలి అనే జ్ఞానం ఎవరిచ్చారు వారికి? దేవుడే ఇచ్చాడు. ఇక్కడ వారి శక్తి కొలది, తన శక్తి కొలది దేవుడు వారికి ఏం చేశాడంటే ఆ జ్ఞానం ఇచ్చి వారికి సహాయము పంపాలి అనేటటువంటి ఆలోచనను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పుల్లారా. కాబట్టి మనం విశ్వసించి ప్రార్థన చేస్తే, విశ్వసించి ప్రార్థనలో నమ్మకముగా నడవగలిగినట్లయితే ప్రభువు మనకి సహాయము ఎవరి ద్వారానైనా పంపిస్తాడండి. ఆమేన్. విశ్వసించి ప్రార్థన చేస్తే ప్రభువు సహాయము మనకి ఎవరి ద్వారానైనా పంపిస్తాడు. అది ఎటువంటి సహాయం అంటే సమయోచితమైన సహాయం అంట. ఏ సహాయం అంట పుల్లారా? హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయము 16వ వచనం. కనుక మనము కనికరింపబడినను అదిగో సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు ఆమేన్. సమయోచితమైనటువంటి సహాయం పొందటానికి ధైర్యముతో ఎక్కడికి రావాలంటే మనం కృపాసనము, కనుక దేవుని సన్నిధికి మనము రావాలి. క్లియర్గా చెప్తుంది లేఖనము. ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే పుల్లరా, సమయోచితమైనటువంటి సహాయము మనం పొందటానికి, అంటే ఈ సమయంలో ఈ సహాయము మనము పొందటానికి ధైర్యముతో మనం ఎక్కడికి రావాలంట? కృపాసనమునతో, కనుక దేవుని సన్నిధికి, దేవుని పాదాల యొద్దకు మనము రావాలండి. అప్పుడు సమయోచితమైన సహాయము అంటే సమయోచితం అంటే ఆ సమయంలో మనకి ఏమైతే అవసరత ఉన్నదో, షోమ్రోన్లో క్షామం ఉంది, షోమ్రోన్లో కరువు ఉంది, ఆదాముకి సహాయము లేదు, అక్కడ ఇశ్రాయేలేమో ఫిలిస్తీన్లతో బాధించబడతా ఉన్నారు, ఇక్కడ తండ్రేమో తన కుమారుడికి మోగ దయ్యము బట్టి బాధపడతా ఉన్నారు. వారందరూ ప్రభువుని వేడుకున్నటువంటి తదుపరి వారందరికీ దేవుడు ఏమి ఇచ్చాడంటే సమయోచితమైనటువంటి సహాయాన్ని దయచేశాడండి. ఎందును బట్టి కృపతో వారు ధైర్యముగా ప్రభు యొక్క కృపాశ్రమనొద్దకు, దేవుని యొద్దకు, సన్నిధికి, పాదాల యొద్దకు వచ్చారు. కాబట్టి సమయోచితమైన సహాయాన్ని
దేవుడు వారందరికీ అనుగ్రహించినట్లుగా మన కొరకు కూడా ఆయన అనుగ్రహించబోతున్నాడు. పురులరా, సమయోచితమైనటువంటి సహాయము ప్రభువారు మనకు అనుగ్రహించబోతున్నారు. కాబట్టి మనం చేయవలసిందల్లా విశ్వసించి కృపాసనమునొద్దకు మనము రావాలి. వస్తే దిగులు లేదు, ఇక వస్తే ఇంకా మన దిగులుందా పిల్లరా? ఆయన యొద్దకు వస్తే ఏమన్నాడు ఆయన? భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను బలపరుస్తాను, సహాయం చేస్తానని వచ్చిన ప్రతి వారికి కూడా ఆయన చెప్పిన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కృపాసనమునకు వచ్చిన ప్రతి వారికి, ప్రతి జనమునకు, ప్రతి సమూహమునకు ఆయన అదే మాట చెప్పి బలపరిచారు. పుల్లరా, బలపరచడం మాత్రమే కాదు కానీ అదే మాట రూఢి పరిచారు. తన బిడ్డలకు ఏ సహాయం అవసరం వచ్చినప్పుడైనా సమయోచితమైనటువంటి సహాయాన్ని దేవుడు ఇప్పటి వరకు కూడా అనుగ్రహిస్తూనే, కరువుల్లో, క్షామాల్లో, ఆర్థికాల్లో, బలహీన స్థితిగతులలో, జాబ్స్లో, వ్యాపారాల్లో, పంట పొలాల్లో, అయిపోయింది ఈ సంవత్సరం పంట నష్టం వచ్చింది అని అనుకున్నటువంటి వారు కూడా సమృద్ధిని చూసినటువంటి దినాలు ఉన్నాయి కదా పుల్లారా? సమృద్ధిని చూసిన దినాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పంట బిగినింగ్లో వాటర్ లేవని బాధపడ్డారు అందరూ కదా పుల్లారా? వాటర్ లేవని బాధపడ్డారు. కానీ దేవుని కృప మనకు తోడుగా ఉంది. చక్కగా పంటలు పండించేటట్లు దేవుడు మన ఎల్ల కృపను చూపాడు. సమయోచితమైన సహాయం, సమయోచితమైన సహాయం. నేను పంట వేస్తే బాగుండు కదని బాధపడుతున్నారు ఇప్పుడు కదండి. అంటే అన్న గురించే కానీ మామూలుగా అందరూ కూడా అలాగ అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన మీద నమ్మకంతో మనం ఏ పని చేసినా ఖచ్చితంగా ఆయన సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన మనల్ని భూ దిగంతముల కొనల నుంచి, అంటే ప్రపంచంలో ప్రతి మూల నుంచి తన జనులను పిలిచాడు. కాబట్టి పిలిచిన వారికి భరోసానిస్తూ ఆయన అంటున్నాడు, భయపడవద్దు, జరియవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఎప్పుడు వ్యాధులలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలో, ఆర్థిక పరమైన బంధకాలలో, పునర వివాహ పరిస్థితులలో, జాబ్స్ పరిస్థితులలో, వ్యాపారాలలో, పునర ఆ దెయ్యములు పట్టినటువంటి స్థితిగతులలో, శ్యామ వచ్చిన స్థితిగతులలో, శత్రువులు మన మీద దాడి చేస్తున్న ప్రతి పరిస్థితులలో ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడవద్దయ్యా, నువ్వు భయపడవద్దమ్మా అని ఆయన మనల్ని ధైర్యపరుస్తూ భరోసాతో ఇస్తున్నటువంటి ఈ మాటను మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రార్థనలో నిలకడగా కొనసాగగలిగినట్లయితే ప్రభు ఇప్పుడే సమయోచితమైన సహాయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. వారు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనసులో ఏదో ఒకటి ఉంది, ఇప్పుడు ఏదో ఒకటి ఉంది, అయ్యా ఈ సహాయము నాకు వస్తే బాగుండు కదా, ఇది జరిగితే బాగుండు కదా అని ఎవరో అందరి జీవితాల్లో ఏదో ఒక కోరుకుంది. ఇప్పుడు ఏదో కోరుకుంది, కాదంటానికి లేదు. ఖచ్చితంగా ప్రభు మీద నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. నీ హృదయములో ఉండిన ఆ కోరికకు సమయోచితమైన సహాయమును ప్రభువు ఇప్పుడే మన పక్షముగా పంపబోతున్నాడు. విశ్వసిస్తే ఖచ్చితంగా నమ్మిన వారికి సమస్తము సాధ్యమని యేసయ్య ఎలాగైతే అక్కడ చెప్పాడో, మన మనసులో ఉన్నటువంటి ఆ ఆందోళనకి ప్రభు ఇప్పుడే ఒక జవాబుని సిద్ధం చేశాడు. ఎవరి ద్వారానైనా, ఏ స్థితి ద్వారానైనా అట్టి సహాయము నీకు, నీ కుటుంబానికి, మనందరికీ కూడా ప్రభు ఇవ్వటానికి ఇప్పుడే సిద్ధం చేశాడు. దానికోసం కనిపెట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థనా శక్తితో నింపబడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమె అందరూ మోకరిద్దాం పుల్లరా, ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకముగా ప్రభు శరీరమును ఆయన యవ్వన రక్తమును మనం స్వీకరిద్దామండి. ప్రభు శరీరమును యవ్వన రక్తమును స్వీకరిద్దాం. అందరం కలిసి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. సర్వోన్నతుడైన, మహోన్నతుడైన పిలిచినప్పుడే చెప్పాడు, భయపడవద్దని, దిగులు పడవద్దని, నేను నీకు తోడుగా ఉంటానని, సహాయం చేస్తానని, దక్షిణ హస్తముతో బలపరుస్తానని ప్రభువే చెప్పాడు. ప్రభువే చెప్పాడు. ప్రభువే చెప్పాడు. ప్రభువే చెప్పాడు.
నీతో చెప్తున్నాడు పిల్లరా, నేను నీకు సహాయం చేస్తానని. నీతో చెప్తున్నాడు పిల్లరా, నీతో నేను సహాయం చేస్తాను, నీకు నేను సహాయం చేస్తాను, నీకు నేను సహాయం చేస్తాను. భయపడొద్దు అంటున్నాడు. క్షామం ఉందా, కరువు ఉందా, బలహీనత ఉందా, జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నావా, వ్యాపారం మంచిగా జరగాలని చూస్తున్నావా, నీ బిడ్డలు రక్షణలకు రావాలని ఎదురు చూస్తున్నావా, గృహము కంప్లీట్ కావాలని చూస్తున్నావా, అద్భుత ఆశీర్వాదాలు పొందాలని చూస్తున్నావా, మారు మనసుకు తగిన ఫలితము పొందాలని చూస్తున్నావా, మునుపెన్నడు చూడటువంటి ఆశీర్వాదం కోసము ఎదురు చూస్తున్నావా? అయితే ప్రభు నీతోనే అంటున్నాడు, సహోదరి సహోదరుడా నీవు భయపడవద్దని, సహోదరి సహోదరుడా నువ్వు దిగులు పడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను పిలుచుకున్నాను, ఇదిగో నేనే నిన్ను పిలిచాను కాబట్టి నీకు సహాయం చేస్తానని ప్రభు మనం ధైర్యపరుస్తున్నాడు. అటు సహాయము మనం పొందినట్లుగా ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. సిద్ధపడినటువంటి మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా